ఎస్ సార్, రియల్లీ హ్యాపీ సార్. ఇది హ్యాపీ మూమెంట్ అని చెప్పొచ్చు. ఇది అర్సల్ మెటల్ అనేది విదేశాల్లో పెద్ద పెద్ద కంపెనీల్లో ఉండవలసింది. ఇటువంటి మన ఆంధ్రాలోని మన నియరెస్ట్ మన పాకిరిపేట నియోజకవర్గంలో రావడం చాలా చాలా తీవ్రంగా మంచిగా ఆనందంగా వ్యక్తం చేస్తున్నాం సార్. అలాగే ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కూడా మంచి మంచి జాబ్స్ తీసుకోవచ్చు. దగ్గరలో ఎటువంటి ట్రాన్స్పోర్ట్ లేకుండా ఇబ్బంది లేకుండా విదేశీ అవుట్ ఆఫ్ స్టేట్లకు వెళ్ళకుండా ఇక్కడ నియర్లో జాబ్ చేయడానికి కూడా ఎడ్యుకేషన్ పీపుల్ కూడా వెరీ ఈజీగా ఉంటుంది సార్. ఇది చాలా ఆనందం ఉంది సార్. మా జీవితంలో ఇలాంటి ఫ్యాక్టరీ వస్తుంది అనుకోలేదు. కాకపోతే తక్కువ టైంలో ఎక్కువ డెవలప్మెంట్ అన్నది జరుగుతుందనే ఆశతో మేము ఎదురు చూస్తున్నామండి. అనితా మేడం గారు అయితే ఈ ఫ్యాక్టరీ రావడానికి అహర్నిశలు కృషి చేసి మా మండలానికి మా నియోజకవర్గానికి తెచ్చి మంచి సాయం చేశారు సార్. మా నియోజకవర్గంలో ఎక్కువ శాతం నిరుద్యోగులు ఉన్నారండి. వాళ్ళందరినీ జీవనోపాధి కలుగుతుందనే ఆశతో ఉన్నాం సార్. మాకు నక్కపల్లి మండలంలో ఉక్కు పరిశ్రమ రావడం చాలా సంతోషకరం అండి. ఎందుకంటే ఈ ఏరియాలో ఎక్కువ ఉపాధి గురించి నిరుద్యోగ యువత ఎక్కువ మంది ఉన్నారో వారందరికీ ఉద్యోగాలు వస్తాయని ఆశిస్తున్నామండి. అలాగే విశాఖపట్నంలో ఉక్కు పరిశ్రమ రావడం వల్ల అక్కడ ఉన్న గాజువాక తదితర ప్రాంతాలన్నీ డెవలప్ అయ్యాయండి. అలాగే మా నక్కపల్లి మండలంలో ఉన్న గ్రామాలన్నీ డెవలప్ అవుతాయని ఆశిస్తున్నాం సార్. చాలా సంతోషంగా ఉంది సార్. ఇవాళ ఇప్పుడు ఎవరెవరో ఎక్కడికెక్కడికో వెళ్ళి మన పిల్లలు ఇక్కడ ఎక్కడో ఉన్నారని బాధ కన్నా మన దగ్గరలోనే ఉంటూ మనకి ఇంత డెవలప్ చేస్తున్నందుకు నారా లోకేష్ గారికి, అనితా మేడం గారికి, సీఎం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతాను సార్. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సార్. ఇవాళ మరి ఏదైనా సార్ అన్నారంటే అది ఖచ్చితంగా ఇది నెరవేరుస్తున్నారు సార్. వీళ్ళు అన్నారు చేద్దాంలే అన్నట్టు కాకుండా ప్రతిదీ వాళ్ళు అన్న మాటలన్నీ నెరవేరుస్తున్నారు. చాలా చాలా సంతోషం సార్. స్టీల్ ప్లాంట్ వల్ల నక్కపల్లి మండలం ఎట్ టైం మారిపోయింది సార్. ఈ రోజు నక్కపల్లి మండలమే కాదు మన కాన్స్టిట్యున్సీ మొత్తం మారిపోయింది. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఎంత ఆనందిస్తున్నారంటే పోయిన ప్రభుత్వంలో కనీసం ఒక చిన్న రోడ్డు కానీ ఒక్క నీళ్ళకి కూడా ఇబ్బంది పడే పరిస్థితి నుంచి ఈ రోజు రోడ్లు వేస్తే ఆ ఊర్లో విలేజ్లో చూస్తుంటే చాలా ఆనందం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దాంతోపాటు ఈరోజు ఇంత పెద్ద ఫ్యాక్టరీ కడుతున్నారంటే ఈ ఫ్యాక్టరీ వల్ల జాబులు వస్తున్నాయంటే ప్రతి తల్లిదండ్రులలో కూడా చదువుకున్న పిల్లలందరూ తల్లిదండ్రులు కూడా చాలా ఆనందిస్తున్నారు సార్. ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది కళ్ళ ముందు అయితే కనబడుతుంది. ఇంకొక 2-3 సంవత్సరాలు ఇది పిల్లి అవుతుందని మేమైతే నమ్ముతున్నాం సార్. చాలా ఆనందంగా ఉంది సార్.